నిన్న కడప అమీన్పీర్ దర్గాకైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే వెళ్ళారు. అవును. కడప అభిమానులు అయితే బీభత్సమైన గ్రాండ్ ఎంట్రీతో అయితే రిసీవ్ మామూలు చేశారు. రేంజ్ ఒక రేంజ్ లో ఉంది అసలు. నైట్ ట్విట్టర్ మొత్తం ట్రెండింగ్ లో అయితే ఆయన రామ్ చరణ్ వీడియోస్ గారు, రామ్ చరణ్ గారి ఫోటోలు ఇవి మాత్రం కనపడుతున్నాయి. కాకపోతే ఒక చిన్న అసంతృప్తి ఏంటంటే కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే అయ్యప్ప మాల ధరించి మసీద్కి ఎలా వెళ్తారు అని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు, అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? యాక్చువల్ గా ఇప్పుడు నార్మల్ గా మనది సనాతన ధర్మం కూడా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే, ఇక్కడ సెక్యులరిజం అని చెప్పేసి చాలా మంది దానికే మేము సెక్యులరిజం గా ఉంటాము, మేము అందరినీ కలుపుకొని వెళ్తాము అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా మన హిందూ ధర్మం కావచ్చు, మన సనాతన ధర్మం కావచ్చు, ఏ మతాన్ని కించపరచమని కానీ, ఏ మతం దగ్గరికి వెళ్ళొద్దని కానీ, ఏ మతంలోకి ప్రసాదాలు కానీ ఇంకొకటి కానీ తినొద్దని కానీ, వాళ్ళ దేవుళ్ళకి నమస్కారం చెయ్యొద్దని కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు 100% ఆయన గురించి 1% తెలిసిన ఏ ఒక్కరూ కూడా ఆయన భక్తి ఏంటో తెలుసు, ఆయన హిందూ సాంప్రదాయాలకు ఇచ్చేటువంటి విలువ ఏంటో తెలుసు. కుటుంబం మొత్తం, ఈవెన్ చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళందరూ కూడా పూజలు అవన్నీ కూడా ఎంత అద్భుతంగా చేస్తారన్నది కావచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని ఆయన భుజాన వేసుకుని ఈరోజు ఇండియా లెవెల్లో భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఒక మేల్కొల్పారు. ఒక సంరక్షణ బోర్డు అనేది అవసరం అని చెప్పి. సో ఆయన గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా చాలా తప్పు ఇది. ఎందుకంటే ఆయన వాళ్ళు ఆహ్వానించారు, దాదాపు 3 నెలల క్రితమే ఆయన ఆహ్వానించడం జరిగింది. అక్కడ వాళ్ళకి సంబంధించి ఒక పండగలా చేసుకునేటువంటి ఆ కార్యక్రమానికి, ఉరుసు మహోత్సవానికి ఆయన ఆహ్వానించారు. ఆయన డెఫినెట్ గా వస్తానన్నారు. నిజంగా ఇప్పుడు ఆయన ఎప్పుడు మనందరికీ తెలుసు, ఆయన చాలా రోజులు ఎక్కువ టైము దీక్షలోనే కనిపిస్తారు, మాల వేసుకుని. ఆయన ఎక్కడికైనా వెళ్తా ఉంటారు. ఈవెన్ ఆస్కార్కి కూడా వెళ్లే ముందు కూడా ఆయన మాలలోనే ఉండి, అది మాల నిష్క్రమించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆస్కార్ దగ్గరికి పాల్గొనడం జరిగింది. సో ఏదైనా సరే ఆయన ఎంత విలువిస్తారు అనేది తెలుసు. ఇకపోతే దర్గాకి వెళ్ళొచ్చా లేదా అనేది, దర్గాకే కాదు చర్చికైనా ఇంకొకరికైనా సరే డెఫినెట్ గా దాంట్లో తప్పేం లేదు. అది మన హిందూ మతం మనకి నేర్పినటువంటి విద్య, కల్చర్, అది వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం. అంటే ఇక్కడ మన హిందూ మతానికి ఆయన ఇచ్చేటువంటి గౌరవం, అలాగే ఇతర మతాలను కూడా గౌరవించడం ఎలాగా అని చెప్పి ఆయన నిరూపించి చేసి చూపించినటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆయన ఏమి ముస్లిమ్స్ అంటే నీకు తెలుసు, మీరు ముస్లింసే కాబట్టి, ఎందుకంటే చాలా క్లియర్ గా అక్కడ బిర్యానీలో మటన్లో పెడతారు. బట్ అలాంటివి ఆయన ఏమి తినలేదు కదా, ప్రసాదాలు కానీ ఏమి తీసుకోలేదు కదా. ఇంకా కొంతమంది మాల్లో ఉన్నారు, బొట్టు లేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది కనపడేది బొట్టు కాలేదా, లేకపోతే వాళ్ళ కళ్ళు కనబడట్లేదా, కనబడట్లేదా? అంటే ఏదేమైనా సరే అక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మన ధర్మం మనకి ఏం చెప్పింది, ఇతర మతాలను ఎలా గౌరవించమని చెప్పింది అన్నదాన్ని చూడాలి. దానికి ప్రతీకగా ఆయన ఈ రోజు చేసినటువంటి దాన్ని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. హిందూ మాలలో ఉండి చాలా మంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి చాలా మందికి భిక్ష పెడతారు. వాళ్ళల్లో ముస్లిమ్స్ చాలా నిష్టగా పొద్దునే లేచి తలకి స్నానం చేసి ఒక నీటిగా పద్ధతిగా ఏదైతే హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా అయ్యప్ప మాలలో ఉండేటువంటి వాళ్ళకి భిక్ష పెట్టేటప్పుడు ఏ రకంగా అయితే హిందువులు చేస్తారో అదే రకంగా ముస్లిమ్స్ కూడా ఉండి వాళ్ళకి అన్నిట్లో దాంట్లో ఏమేమి వేయాలి, అల్లం వెల్లుల్లి ఇలాంటివి వేయకుండా ఏమేమి చేయాలో అన్ని చేసి వాళ్ళకి భిక్ష పెట్టిన సందర్భాలు కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి. కడపలో కూడా చేస్తారు. సో అంటే చాలా సందర్భాలు, అంటే ఈవెన్ హైదరాబాద్ లో మనం చూస్తుండొచ్చు, నిమజ్జనం రోజున ఎంతో మంది ప్రసాదాలు చేసి, మజ్జిగలు చేసి, ఇంకొకటి చేసి, హిందూ ముస్లింలు ఒకటి. ఇది ఒక్క మన భారతదేశంలో తప్ప ఇంకొక ఎక్కడ మనం చూడం అలాంటి గౌరవం. ఇతర మతాలను ఎవరికి వాళ్ళు చూసుకుంటారు కానీ ఎక్కడా కూడా కలిసి పనిచేయడం అనేది చాలా రేరు. ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, 2 మతాల మధ్య యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటిది మన భారతదేశంలో, హిందూ దేశంలో చాలా అన్యోన్యంగా ఒకరినొకరు బాబాయ్, తమ్ముడు, మామ అని పిలుచుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాంటిది ఇలాంటి దాంట్లో కూడా కొంతమంది ఇలా క్రిటిసిజం చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఏరా అన్న? క్రిటిసిజం అనేది వాళ్ళకి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఎవరికైనా అడ్డం పెట్టుకొని ఏదైనా మాట్లాడచ్చు అనే పరిస్థితి అయిపోయింది. ఆయన ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా చెప్పులు లేకుండా ఆయన దీక్షలో ఉండి ఆయన చేయవలసినటువంటి నియమాలు పాటిస్తూ
మళ్ళీ ఇక్కడే కాదు, ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ టెంపుల్, కూడా వెళ్ళారు. బిల్డప్ అమ్మవారి టెంపుల్, ఆ. బిల్డప్ అమ్మవారి టెంపుల్, బిల్డంబ అమ్మవారు మీది కూడా కడపే కదా, కడప ఎంత ఫేమస్ చూడు. అక్కడికి అవును. వెళ్ళారు. ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు ఆయన చేయవలసినటువంటి నియమాలు ఏంటి అవన్నీ చేసి మళ్ళీ చేసుకుని హారతి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇందులో ఏమాత్రం ఎక్కడైనా సరే కించపరిచినట్టు కానీ నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన పనికి మన హిందూ సాంప్రదాయం, హిందువుల గౌరవం పెరిగింది. ఆకాశానికి అంటుకుందని అవును. చెప్పాలి. ఆయన వెళ్ళినటువంటి తీరు, అందరినీ గౌరవించేటువంటి ఆ విధానం కూడా చాలా మందిని హక్కుని చేర్చుకుంది. ఇది ముస్లిమ్స్ కదా కూడా హిందుత్వం అంటే, సర్వ మతాలను గౌరవించడమే హిందుత్వం, సనాతన ధర్మం చెప్పింది ఇదే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక్కడ చూస్తే ముస్లిమ్స్ కూడా చాలా దగ్గర చేసుకున్నారు అవునవును. ఇక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సార్లు చెప్పారు మనకి, సనాతన ధర్మం గురించి, ఇతర అవును. మతాలను మనం గౌరవించుకోవాలి, మనం అప్పుడే మనకి కూడా ఒక విలువ ఉంటుంది, మన మతం అంటే ఏంటో మనకి తెలుసు, మనం మన నరాల్లో నింపుకున్నాం. ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళు మనకి ప్రసాదం ఇస్తుంటే ముస్లిమ్స్ బిర్యానీ చేపించి ఇచ్చినా రంజాన్ పూట తింటాం, తింటాం, క్రిస్టియన్స్ ఏదన్నా ఇంకొకటి ఏదన్నా చేసి ఇచ్చినా కూడా మనం తింటాం. తింటాం, తింటాం. కానీ మనం చేసి ఇస్తే వాళ్ళు తింటారా లేదా అనేది పక్కన అది పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టం ఎవరి వాళ్ళది. personal వాళ్ళ వాళ్ళది. వాళ్ళ ఆచారాలు అవి. మన ఆచారం ఏంటంటే అందరినీ గౌరవించమని చెప్పి. Yes. డెఫినెట్ గా ఇప్పుడు మేము ఇస్తే మీరు తింటారు, ముస్లిమ్స్ తింటారు. తింటాం. కొంతమంది ముస్లిమ్స్ అందరూ కూడా ఏమిచ్చినా సరే, హిందూ ప్రసాదం, తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొచ్చి చేతిలో పెట్టినా ఎందుకంటే తింటారు. ముస్లిమ్స్ అలివేలు మంగ తయారు అంటారు వారసులు అని చెప్తారు. వారసులు అని చెప్పి, అల్లుడు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అల్లుడుగా పిలుస్తారు. అల్లుడు అని చెప్పి చాలా ఇప్పటికీ మంది అంటే అంత అన్యోన్యత అనేది అక్కడి నుంచే మొదలైంది. అవును, పూర్వం నుంచే వివి మొదలైంది. నాంచారమ్మ దగ్గర నుంచి అవును, ఇప్పటి ఇప్పటికీ వరకు. కంటిన్యూ అవుతుంది. అవును. ఎంతో మంది దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు హిందూ మతాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు పూనుకుంటే దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నటువంటి రామ్ వ్యక్తి చరణ్ గారు. రామ్ చరణ్ గారు కూడా అనుకోవచ్చు. డెఫినెట్ గా దీనివల్ల ఎవరు ఏమనుకున్నా సరే హిందూ మతం గౌరవం అనేది డెఫినెట్ గా ఎప్పుడు ఎవరు తగ్గించాలని చూసినా తగ్గేది కాదు. అది కనిపించకుండా పోవడానికి ఎవరు ఎన్ని కుట్రలు పనినా అది ఆగేది కాదు. అవును. ఇది జీవన విధానం, ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం. ఎవరు అంతం చేయలేనిది సనాతన ధర్మం. Yes. అంతే.